రామకృష్ణను విమర్శించే స్థాయి పోతుల లక్ష్మీ నరసింహులకు లేదని విమర్శించిన మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాద్, పద్మావతి. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాద్, పద్మావతి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మావతి, పార్వతీ ప్రసాద్లు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు రామకృష్ణ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు పోతుల లక్ష్మీ నరసింహులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై విమర్శలు చేయడం జరిగిందన్నారు. గతంలో పోతుల లక్ష్మీ నరసింహులు సిపిఐ పార్టీలోనే నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవటం జరిగిందని, సిపిఐ రామకృష్ణ అనుచరులుగా చెప్పుకొని అనేక దందాలకు పాల్పడటం జరిగిందని, ఆయన ఏ కాంట్రాక్టర్కి ఎన్ని డబ్బులు డిమాండ్ చేశాడో ఆయన ఫోన్ పే చేస్తే తెలిసిపోతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన భార్యకు ఉద్యోగం ఎవరు ఇప్పించారు, ఆయన చెప్తేనే బాగుంటుందన్నారు. ఇలాంటి వ్యక్తి సిపిఐ పార్టీలో ఉండి అనేక పదవులు, ఉద్యోగాలు తెచ్చుకొని ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయనను పార్టీ నుంచి తొలగిస్తే తెలుగుదేశం పార్టీలోకి చేరి ఎమ్మెల్యేలకు చెంచాగా మారి సిపిఐ రామకృష్ణపైనే విమర్శించే స్థాయి ఆయనకు లేదని, గతంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావో గుర్తుంచుకోవాలన్నారు. పాత ఊరిలో ఒక ఇల్లు నిర్మించుకున్నావంటే అందుకు సిపిఐ కారణమని, ఇప్పుడు 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నావంటే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాద్, పద్మావతి పోతుల లక్ష్మీ నరసింహపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు యశోదమ్మ, సింగనమల నియోజకవర్గం కార్యదర్శి లక్ష్మీదేవి, ఆజంబి, లీలా, అరుణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర కూడా 10,000 రూపాయలు లంచాలు తీసుకుంటూ, అంతేకాకుండా అక్కడ సూపర్ మేనేజర్గా ఇవాళ నీ భార్య ఉంది అంటే అది మా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భిక్ష అని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఇవాళ నరసింహుల్ని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా కూడా మీరు చేస్తున్న అరాచకాలు, ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు ఇక్కడ నువ్వు ఎక్కడైతే నువ్వు ఇమీడియట్గా ఫోన్పే చేసి అని చెప్పి ఎక్కడ డబ్బులు వసూలు చేసినావో ఆ దానివల్లనే మేమందరం కూడా ఇవాళ నిన్ను పార్టీ నుంచి ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది. నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే లంచాలు, నువ్వు చేసే దౌర్జన్యాలకే ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక ఇవాళ ప్రభాకర్ దగ్గర చేరినావు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు దగ్గుపాటి ఎమ్మెల్యే దగ్గరికి చేరినావు. ఎందుకంటే వాళ్ళు వేసే చిల్లర డబ్బులకి ఆశపడి నువ్వు అక్కడ ఇవాళ వాళ్ళ దగ్గరికి చేరి ఇవాళ అక్కడి నుంచి కూడా ఇవాళ ఏ1ఓ ఇవాళ కంపెనీ దగ్గర ఇవాళ శివరామకృష్ణ కానీ, అంతేకాక ముత్యాలు వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మోసపూరితమైన వాళ్ళ దగ్గర దౌర్జన్యంతో ఇవాళ 10,000 రూపాయల డబ్బులు వసూలు చేస్తూ ఇవాళ నీ భార్యను అక్కడ పోస్ట్లో ఉందంటే ఇది మా పార్టీ భిక్షే అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి గారు ఇవాళ మేము చెప్తున్నాం, మీరు నేను ఏది చేయలేదంటున్నారు కానీ నీవే కళ్ళు మూసుకొని ఉన్నావా ఈరోజు? ఇవాళ నీ అనుచరులు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎక్కడ ఆగడాలు చేస్తున్నారు, నా పాలన ఇతను ఇట్లా చేస్తున్నారు. ఒకవేళ రామకృష్ణ అన్నాడంటే అది కరెక్ట్గానే ఉంటుంది. ఆయన ఎందుకు చేస్తున్నారని నువ్వు సమగ్ర విచారణ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేయి, ఇవాళ వారిని బయటికి పంపించు. అంతేగాని వాళ్ళందరినీ కూడా ఇవాళ నువ్వు దగ్గర పెట్టుకొని ఈ అరాచక వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేస్తున్న లంచాలు, వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు, వాళ్ళు చేసిన వాళ్ళ పరిస్థితులన్నీ కూడా నువ్వు ఆలోచన చేసుకొని వారి మీద ఖచ్చితంగా నువ్వు యాక్షన్ తీసుకోవాలి. లేదంటే అనంతపురం నగరంలో ఇలాంటి మళ్ళా పునరావృతం అయితే ఖచ్చితంగా మా మహిళలందరూ ఐకమత్యంతో కలిసి ఇవాళ పరకలతో ఊడుస్తాం వెధవా అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నరసింహులు అయితేనేమి ఇవాళ మన ఇంకో అతను ఉన్నాడు, మా ఫిరోజ్ అనే అతను కూడా ఉన్నాడు, ఫిరోజ్ అహ్మద్ అతను కూడా, వీళ్ళిద్దరికీ కూడా చెప్తున్నాం మేము. వీళ్ళిద్దరే గారు నీ పరిపాలనలో నువ్వు నీ దగ్గర చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేమే ఇవాళ మా మహిళలందరూ ఖచ్చితంగా అతను మరొకసారి చెప్తున్నాం, ఖచ్చితంగా పరకలతో ఊడుస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఆగడాలు అరికడతాం. మా మహిళలకు కానీ ఇక్కడ చేస్తున్న మా నగర ప్రజలకి 25వ మహాసభలకి రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు రావడం జరిగింది. ఆ బహిరంగ సభలో రామకృష్ణ గారు అనుచిత వాక్యాలు మాట్లాడినారు, మమ్మల్ని బ్లైండ్ చేసినారు, కబ్జాలు చేసినారని చెప్పేసి మాట్లాడినారని చెప్పేసి ఆయన ఏం మాట్లాడినా వాస్తవాలు ఉంటాయి.
వాస్తవాలతోనే మాట్లాడతావు. నరసింహులు నీకు తెలియదా? ఆయనతోనే ఓనమాలు దిద్దలేదా? ఆయన అనుచరుడుగా నువ్వు పని చేయలేదా? నువ్వు ఆయన ఏమనేది నీకు తెలీదా? ఎవరో ఏమో మాట్లాడారంటే అదొక ఇది ఉంటుంది. కానీ నువ్వు మా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కమ్యూనిస్టులతో ఐక్యమత్యంగా ఉండి రామకృష్ణ అన్నతో అనుచరుడుగా ఉన్నోడివి నువ్వే ఈ రకంగా అన్నని దూషించేది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు కమ్యూనిస్ట్ పార్టీతో నుంచే నువ్వు లబ్ధి పొందినావు. నీకు ఎక్కడికైనా విలువలు ఉన్నాయి, తెలుగుదేశంలో కానీ నీ కుల సంఘంలో కానీ విలువలు ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినావు అనే దానికే నీకు విలువ ఇస్తున్నాడు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఆ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన భిక్షతోనే నువ్వు, నీ భార్య, నీ ఫ్యామిలీ అంతా బతుకుతా ఉంది. ఇప్పుడు పోయి తెలుగుదేశంలో చేరినాను, నాకు కొన్ని విలువలు ఉన్నాయంటే ఎన్నేళ్ళు ఉంటుంది తెలుగుదేశం? ఎన్ని ఏళ్ళు ఉంటుంది అని అడుగుతున్నాను. అక్కడ పోయి వాళ్ళు తొత్తులుగా మారి ఏం చేస్తున్నావో తెలీదు. వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళు చెప్పినది మాటలు విని రామకృష్ణ అని అంటున్నావు. ఏ రకంగా కరెక్ట్? నువ్వు మనిషికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నాకు అర్థం కావట్లేదు. అన్నం తినింటే నువ్వు మాట్లాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన భిక్ష పొద్దు నీ భార్య ఉద్యోగం చేస్తానంటే కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన భిక్ష. నువ్వు ఎంతమంది కాంట్రాక్టర్స్తో లింకులు ఉన్నాయో చెప్పుదునా? నేను లిస్ట్ అవుట్ పెడుతున్నా, చెప్పు. మాకన్నీ తెలియదంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్తో ఫస్ట్ ఫోన్పే కట్టు, దుడ్లు పంపి అని ఎంత హింసించుకొని తిన్నావో తెలిసిన? అవన్నీ తెలిసే భారత కమ్యూనిస్ట్ పార్టీ నిన్ను సస్పెండ్ చేసి దూరం పెట్టింది. మళ్ళా తెలుగుదేశం లేకపోయి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ వాళ్ళని పొగుడుతూ చేస్తూ ఇప్పుడు ఒక స్థానం సంపాదించుకున్నావు అంతే తప్ప నీకు స్థానం ఇచ్చిండేది కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినావని. అంతేకాని నువ్వుగా ఒక మనిషిగా ఎక్కడ నీకు విలువలు లేవు. ఇప్పుడు ఏడంటావు చెప్పు? నువ్వు అండర్ గ్రౌండ్లో పోయావో లేకపోతే ఏడో దాచి పెట్టుకునో బతుకుతున్నావు. ఇది ఒక బతుకు అనుకుంటున్నావా నువ్వు? ఇది బతికే కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో కాలర్ ఎగరేసి బతికినావు. ఇక్కడే నువ్వు మడసంగా ఉండి దుడ్లు లంచాలు తీసుకోకుండా ఎన్ని విలువలు ఉంటాయండి? ఇప్పుడు నీ క్యాడర్ ఏడుంటాయంటే చెప్పు? తెలుగుదేశం లేకపోయి ఈ రకంగా మాట్లాడతావా? ఈ రకంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తినే తట్లేకి మన్ను జల్లుకుంటాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నీ భార్య లబ్ధి పొందింది కాబట్టి ఇప్పుడైనా నీకు కమ్యూనిస్ట్ పార్టీ నుంచే నీ భార్యకు ఉద్యోగం తీసిచ్చే కూడా మాకు అవకాశం ఉంది. తీపిచ్చేసే కూడా మేము రెడీగా ఉంటాము. మహిళా సమైక్యగా ఇంటికాటికి వచ్చి గలాట పెట్టుకొని తీపిచ్చే కూడా మేము రెడీగా ఉంటాము. ఇంకొకసారి కమ్యూనిస్ట్ పార్టీని కానీ మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలని కానీ నువ్వు ఏలైతే చూపించి మాట్లాడితే మాత్రం నీకు మర్యాద ఉండదు. ఇది మాత్రం నిజం. ఇంకొకసారి వైకుంఠుడు మాట్లాడు. ఇప్పుడు మేము ఇంత పెడుతున్నామే, ఎమ్మెల్యేనే కూడా నీ నుంచి భ్రష్టు పెట్టాడు. లేకపోతే ఎమ్మెల్యే చెప్తే నువ్వు చేసినావా, లేక నువ్వు చెప్పినందుకు ఎమ్మెల్యే పరిగెత్తుతున్నాడా? తాగి తప్పుడు కూతురు కూసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇట్లా ఈ రకంగా చేస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే నిన్నామన్నా వచ్చినాడు. ఎవరో ముఖం తెలియదు ఎమ్మెల్యే. మేము మహిళా సమైక్యగా పోయి కాంగ్రెస్ చెప్దామని మేము పోతే ఎవరమ్మా మీరు అని అడుగుతారు. మహిళా సమైక్య సార్ అంటే నేను ఎప్పుడు చూడలేదు. మేమయ్యా నిన్ను చూడండి. మహిళా సమైక్యగా మేము చూడలేదు. మహిళా సమైక్య అనేది కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంస్థ. మేము మాట్లాడితే మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము చూడలేదు. కాలనీలో ఎందుకుంటామయ్యా? మేము ప్రజల గుండెల్లో ఉంటాము. మహిళా సమైక్య అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయింది. అది తెలుసుకో ముందు నువ్వు ఎమ్మెల్యే గారు. కానీ నిన్నామన్నా వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో ఏమో సీటు సంపాదించుకున్నావు, ఎన్ని కోట్లు పెట్టినావో సీటు సంపాదించుకున్నావు, కానీ ఆ సీటుకి విలువ లేకుండా చేసుకున్నావు. ఇంతవరకు అనంతపురం జిల్లాలో ఏ ఎమ్మెల్యేకి ఈ రకంగా చేసిందే లేదు. ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ ఎట్లా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీని గౌరవించినారు. ఫస్ట్ అది గౌరవించేది నేర్చుకో. మహిళలను గౌరవించేది నేర్చుకో. ఎమ్మెల్యే గారు మీకే హెచ్చరిస్తున్నాము. నీకు పుట్టుకథలు లేకుండా పోతాయి, గుర్తుపెట్టుకో. కమ్యూనిస్ట్ పార్టీ జోలికి వచ్చినావంటే నీ అనుచరులకు కానీ నీకు కానీ పుట్టుకథలు లేకుండా